మీరేం చేయాలండి హై ప్రాబబిలిటీ ఎంట్రీ సెటప్ ఒకటి ఫైండ్ అవుట్ చేసుకొని ఆ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడే మార్కెట్లో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. అంటే ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అనే దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారనుకోండి మార్కెట్ స్ట్రక్చర్ మీకు అర్థమవుతుందండి. అంటే స్ట్రక్చర్ అంటే ఎలాగా ప్రైస్ ఎలాగుంది, ఒక డౌన్ ట్రెండ్ లో ఉందా, లేదు ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉందా, ఈలో ఇంపార్టెంట్ గా ఉందండి. మనకి ఈలో బ్రేక్ అయిపోయింది అనుకోండి ప్రైస్ ఎడ్ సైడ్ కన్వర్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, అంటే ఏ ట్రెండ్ లో కన్వర్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి. కాబట్టి ఆప్షన్ బయింగ్ చేయాలనుకునే ఎవరైనా సరే ఐటెమ్ లేదా ఏటీఎం ఈ రెండిట్లో ఉండడానికి ట్రై చేయండి. ఓటీఎం లో ఏముంటది మనకి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈ రోజు మార్కెట్ ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం మార్కెట్ అయితే ఒక సపోర్ట్ జోన్ దగ్గర క్లోజ్ అయింది. ఆ జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకుందాం అండి. అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది కాబట్టి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఆ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో అక్కడ నుంచి ఫాల్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది అని డిస్కస్ చేసుకున్నాం అండి ఈ వీడియోలో. ఓకేనా, ఎందుకు ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం మనం. ఓవరాల్ గా నిన్న ఏం కనిపించింది మనకి, సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా ఓపెన్ అయిన దగ్గర నుంచి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ బయింగ్ ఎందుకు రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక సపోర్ట్ జోన్ కదా, ప్రీవియస్ గా ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి మార్కెట్ లో. మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని ఈ మూవ్ ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. మార్కెట్ లో బయింగ్ ప్రెజర్ అనేది కొంచెం వచ్చిందండి ఈ రోజు, కాకపోతే ఓవరాల్ గా సెల్లింగ్ ప్రెజరే కనిపించింది. ఓకే, మన అనాలిసిస్ ప్రకారం అక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతో పాటే మండే అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి మనం. అలానే మన సబ్స్క్రైబర్ అయితే ఆప్షన్స్ గురించి అడిగారండి, దాని గురించి కూడా మనం వీడియో లాస్ట్ లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చార్ట్ లోకి మూవ్ అవుతాం మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. నిన్న ఏం అనాలిసిస్ చేసుకున్నాం అండి, ఇక్కడ గమనించండి ప్రైస్ లో ఏముందండి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది కదా. ఈ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం అండి. ఎప్పుడు కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంది, ఎప్పుడైతే మార్కెట్ ఈ లోన్ బ్రేక్ చేస్తుందో ఈ జోన్ ని అక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. దాంతో పాటు ఇక్కడ ఏముందండి మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అనేది ఉందండి. ఈ జోన్ దగ్గర నుంచి కూడా ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం అండి. ఇక్కడ కూడా మనం బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఎప్పుడు బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం, ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏముంది మనకి ఒక చిన్న కన్సల్టేషన్ లాగా ఉంది కదా, ఈ కన్సల్టేషన్ తో పాటు ఈ హైని కూడా తీసుకున్నాం అండి. దీని మొత్తాన్ని కూడా ఒక జోన్ లా కన్సిడర్ చేసుకొని ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఈ రోజు మార్కెట్ లో మీరు గమనించారనుకోండి ఏం జరిగిందని మనకి, మార్కెట్ అయితే న్యూట్రల్ ఓపెన్ అయిందా, న్యూట్రల్ ఓపెన్ దగ్గర నుంచి ఫాల్ అనేది వచ్చింది. మన జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది. దాంతో పాటే మన బయింగ్ ఎంట్రీ సెటప్ ఉంది కదా, ఏమనుకున్నాం ఈ హైని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేసింది ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా, అలానే జరిగిందండి. ఈ హైని అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనమాట గ్రీన్ క్యాండిల్. ఇక్కడ మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలండి, రీసెంట్ స్వింగ్ లో అనమాట. ఎక్కడ ఉంది మనకి రీసెంట్ స్వింగ్ లో, ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెద్దదైందండి. ఈ స్టాప్ లాస్ ఓకే అనుకుంటే మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అయిందండి ఈ రోజు మనకి. ఓకేనా, ఎవరైనా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇంట్రాడేలో ఎక్కువ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దండి. 10-20 ట్రేడ్లు వేస్తూ ఉంటారు కదా, అలా వేయొద్దు. మీరేం చేయాలండి హై ప్రాబిలిటీ ఎంట్రీ సెటప్ ఒకటి ఫైండ్ అవుట్ చేసుకొని ఆ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడే మార్కెట్ లో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. మరి ఎంట్రీ సెటప్ అనేది హై ప్రాబిలిటీ ఉంది కదా, ఎన్ని ఎంట్రీలు వస్తాయి మీరు గెస్ చేయండి. 1 లేదా 2 అంతే వస్తాయండి మార్కెట్ లో. కాబట్టి ఇదే ఫాలో అవడానికి ట్రై చేయండి అందరూ కూడా. 10-20 ట్రేడ్లు తీసుకున్నారు అనుకోండి, మీ మైండ్ సెట్ అనేది డిస్టర్బ్ అయిద్దండి. ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది, ఇలా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతో పాటే ప్రైస్ ని అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతాం అనమాట మనం. దీంతో పాటే మీరు మెయిన్ గా దేని మీద ఫోకస్ చేయాలండి, ప్రైస్ అండర్స్టాండింగ్ మీద ఫోకస్ చేయాలండి. అంటే ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అనే దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు అనుకోండి, మార్కెట్ స్ట్రక్చర్ మీకు అర్థమవుతుందండి. అంటే స్ట్రక్చర్ అంటే ఎలాగా, ప్రైస్ ఎలాగుంది, ఒక డౌన్ ట్రెండ్ లో ఉందా, లేదు ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉందా, జోన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ప్రైస్. ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకోండి, ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు సెల్లింగ్ అనేది వస్తుందా, లేదు ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అవుతుందా, అలా ప్రైస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, అది మీకు అలవాటు అయిపోద్దండి. చార్ట్ రీడింగ్ కూడా అలవాటు అయింది. దాని తర్వాత మీరు ఓన్ గా అనాలిసిస్ చేసి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గమనిద్దాం ప్రైస్ లో ఏం జరిగింది అనేది. ఇక్కడ నుంచి గమనించండి ప్రైస్ లో ఏం జరిగిందండి, లైట్ ఫాల్ వచ్చిందా, ఎక్కడి వరకు వచ్చింది, మన జోన్ దగ్గరకు వచ్చిందండి. ఈ జోన్ దగ్గర ఏం జరిగింది గమనించండి, ఒక మంచి రెడ్ క్యాండిల్ తో డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి ఈ జోన్. ఇక్కడ మరి మన సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు కదా, మన అనాలిసిస్ లో ఉంది కదా ఇది. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ హైలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అండి. స్వింగ్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది అనమాట. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుని ఎట్లా మూవ్ అయింది, ప్రైస్ డౌన్ సైడ్ అనేది మూవ్ అయిందండి. అంటే మన డైరెక్షన్ లో మూవ్ అయిపోయింది అనమాట.
ఆల్రెడీ మీకు ఇక్కడ బై పొజిషన్ ఉందనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి అవ్వదండి సెల్లింగ్ సైడ్. ఎందుకంటే ఇక్కడ మన స్టాప్ లాస్ ఉంది కదా, ఇక్కడ బై తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ అవడానికి అవ్వదు అనమాట. ఇలా మార్కెట్ లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుందండి. మన స్టాప్ లాస్ అన్ని హిట్ అవుతూ ఉంటాయి. హిట్ అయిందని ఎమోషనల్ గా ఎక్కువ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దండి. ఓకేనా? హిట్ అయింది, లాస్ ఇచ్చామా, బయటకు వచ్చేయాలి అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి? మార్కెట్ ని గమనిస్తూ ప్రైస్ ని అర్థం చేసుకుంటూ ఉండండి. ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దండి మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు. నెక్స్ట్ ఏం జరిగిందండి మనకి ప్రైస్ లో ఇక్కడ నుంచి లైట్ గా డౌన్ సైడ్ మూవ్ అవుతూ వస్తుందండి ప్రైస్. ఇక్కడ మనకి ఎటువంటి ఎంట్రీ అనేది దొరకలేదు అనమాట. ప్రైస్ ఫాలో అవుతూ ఈ జోన్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ మన ఈ జోన్ ఉంది, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకునే వాళ్ళం. కానీ ప్రైస్ ఆ జోన్ దగ్గరకు వచ్చిందా, ఆ జోన్ వరకు రాలేదండి. కాబట్టి ఎటువంటి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదు అనమాట మనం. ఈరోజు ఓవరాల్ గా మీరు ప్రైస్ ని గమనించారనుకోండి, ఏం జరిగిందండి? స్టార్టింగ్ లో మనకి లైట్ గా అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది. నెక్స్ట్ ఏం జరిగింది? ప్రైస్ అనేది ఫాలో అవుతూ వచ్చి లోనే క్లోజ్ అయిపోయిందండి. ఓకేనా? ఇందులో ఎవరన్నారని అర్థం చేసుకోవచ్చు మనకి. ఓవరాల్ గా మీకు ఏం కనిపిస్తుంది మార్కెట్ లో ఈరోజు? అగ్రెసివ్ గా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా, అంటే ప్రైస్ ఫాలో అవుతూ వచ్చింది కదా. ఇందులో సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ గా ఉన్నారనమాట. కాకపోతే ఫ్యూ డేస్ నుంచి ఎలాగ ఉందండి మనకి మార్కెట్? కొంచెం వోల్టైల్ గా ఉంది కదా, అంటే ప్రైస్ అప్ సైడ్ వస్తుంది, ఫాలో అవుతుంది, అప్ సైడ్ వస్తుంది, ఫాలో అవుతుంది. ఇలా కొంచెం వోల్టైల్ లో ఉంది కాబట్టి స్టాప్ లాస్ అనేది హిట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి బిగినర్స్ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మండే అనాలిసిస్ అయితే మనం డైలీ చార్ట్ లోను 5 మినిట్స్ చార్ట్ లో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్ లో కూర్చోండి. ఇక్కడ మీరు ప్రైస్ ని గమనించారనుకోండి, ఓవరాల్ గా డైలీ టైమ్ ఫ్రేమ్ లో ఇక్కడ నుంచి చూడండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇక్కడ వరకు ఏముందండి మనకి? ఇక్కడ వరకు ప్రైస్ అనేది ఒక అప్ ట్రెండ్ లో ఉందండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మరి? ఈ కొంచెం గమనిస్తే మీరు, ఈలో ఇంపార్టెంట్ గా ఉందండి మనకి. ఈలో బ్రేక్ అయిపోయింది అనుకోండి, ప్రైస్ ఎడ్ సైడ్ కన్వర్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఏ ట్రెండ్ లో కన్వర్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి? డౌన్ ట్రెండ్ లో కన్వర్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఓకేనా? అంటే ఎప్పుడైతే మార్కెట్ ఈలో డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో. కాబట్టి మనం దీన్ని ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాం అనమాట. ఏలోని రీసెంట్ గా లీవ్ చేసుకుంది కదా ప్రైస్, ఈ లోన్ అనమాట. దాంతోపాటు ఇక్కడ మీరు క్యాండిల్స్ అనేవి గమనించారనుకోండి, ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్స్ ఎలా ఉన్నాయి మీరు గమనిస్తే కొంచెం అగ్రెసివ్ ఉన్నాయి కదా. హైలోకి వస్తున్నప్పుడు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా మనకి. కాబట్టి ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉందండి. సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు కాబట్టి మనం ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అనమాట ఈ ఏరియాలో. దాంతోపాటు ఇక్కడ మనకి ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, జోన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ జోన్స్ దగ్గర ఏం చేయాలి మనం? బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చా అనేది డీటెయిల్ గా మనం 5 మినిట్స్ చార్ట్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. మండే అనాలిసిస్ ని గమనించాం అనుకోండి, ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయిందని మనకి? ప్రైస్ లోనే క్లోజ్ అయింది కదా. ఇక్కడ దగ్గరలో ఏముంది మనకి? ఒక సపోర్ట్ జోన్ అనేది ఉందండి. ప్రైస్ లోకి వస్తున్నప్పుడు ఎంత ఉంది మనకి జోన్? అది 25,650 అండి. ఈ జోన్ దగ్గర మాత్రం మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ జోన్ అనమాట. ప్రీవియస్ గా ఇక్కడ నుంచి అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి ప్రైస్. కాబట్టి దీన్ని మనం ఇంపార్టెంట్ గమనిస్తున్నాం. ఈలో ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో. అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా అయినా సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు. లేదు ప్రైస్ లో బ్రేక్ అప్ సైడ్ వస్తుంది కదా, ఆ రీటెస్ట్ లో అయినా మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ జోన్ దగ్గర. లేదు ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఫాలో అవుతూ వస్తుంటే మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందండి, 25,475 అండి. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ ఏముందండి మనకి? ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎంత? 25,850 అనమాట. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు ప్రైస్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అప్సైడ్ బ్రేక్ ఇస్తే హైలోకి రానివ్వండి. హైలోకి వచ్చిన తర్వాత మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ గమనించారనుకోండి, మనకి రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి, 26,020 అనమాట. ఈ జోన్ దగ్గర కూడా మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడి నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అవర్లీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ మీరు ప్రైస్ ని గమనించారనుకోండి, ఇక్కడ నుంచి చూడండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇదేంటిదండి మనకి? ఒక అప్ ట్రెండ్ లో ఉంది కదా. ఈ అప్ ట్రెండ్ లో ఇంపార్టెంట్ లో ఏదండి మనకి? ఇదే కదా. ఇప్పుడు ఏం జరిగింది? ప్రైస్ ఈ లో దగ్గరకు వచ్చింది అనమాట. ఇది ఇంపార్టెంట్ లో కాబట్టి ఇక్కడ ప్రైస్ అనేది ఆగిందండి. ఈ లోని ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి మార్కెట్ లో. దాంతో పాటు ఇంకో పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటండి, ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా మనకి. కాబట్టి ఇక్కడ నుంచి లైట్ గా బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో. ఈ రెండు సినారియోస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బయింగ్ వచ్చేటప్పుడు వెంటనే బై చేస్తామా? కాదండి. మన ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి బయింగ్ సైడ్. ఓకే, ఇప్పుడు లెవెల్స్ అనేవి గమనిద్దామండి. బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే ఇక్కడ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎంత ఉంది? ఇక్కడ 58,240 అండి. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఆ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందండి, ఎంత? 58,540 అనమాట. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో.
లేదు ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఫాలో అవుతూ వస్తుంటే మనకి ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి. ఎంత? 57,500 అనమాట. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మన సెటప్ వచ్చినప్పుడు. లేదు ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి మనకి, ఇక్కడ ఉందండి 57,280 అనమాట. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం ఏం చేస్తాం, లెవెల్స్ అనేవి గమనిస్తాం కదా. ఇప్పుడు లెవెల్స్ చూద్దామండి. ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందండి మనకి, ఇక్కడ ఉందండి 84,100 అనమాట. దీని తర్వాత ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ అండి 84,640 అండి. ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి మనకి, ఇక్కడ ఉందండి 83,750. దాని తర్వాత ఎక్కడ, ఇక్కడ అనమాట 83,300 అండి. ఇవి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. ఈ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలానే మన సబ్స్క్రైబర్ అయితే డౌట్ అడిగారు కదండి, ఏంటిదంటే ఆప్షన్స్లో మనకి ఏముంటాయండి, ఐటీఎం ఉంటుంది, ఏటీఎం ఉంటుంది, ఓటీఎం ఉంటుంది కదా, ఈ మూడు ఉంటాయి. ఈ మూడిట్లో ఏది బై చేస్తే బెస్ట్ అని అడిగారండి. దీని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అండి. ఇప్పుడు గమనించండి, ఫస్ట్ మనకి ఏముందండి, ఓటీఎం అనేది ఉంది కదా. ఓటీఎం ఎప్పుడు తీసుకోవాలి మీరు, ప్రైస్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నప్పుడు మాత్రమే ఓటీఎంలో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. అంటే ఓటీఎంలో ఏం జరగాలి, మనకి ప్రైస్ మీరు తీసుకున్న దగ్గర నుంచి ఖచ్చితంగా మూవ్మెంట్ అనేది రావాలి. కొంచెం స్లోగా వెళ్ళినా లేదు అక్కడే ఉన్నా సరే మనకి లాస్ అనేది వస్తుంది అనమాట. పెద్ద మూవ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఓటీఎంలో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. మరి వస్తుందో రాదో మనకి తెలియదు కదా, కాబట్టి ఓటీఎంస్ అనేది అవాయిడ్ చేస్తున్నాం అనమాట. దాంతోపాటే డికే అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి ఓటీఎంలో. ఈ రెండు రీజన్స్తో మనం ఓటీఎంని అవాయిడ్ చేస్తున్నాం అండి. దాని తర్వాత ఏముందండి మనకి, ఏటీఎం అనేది ఉందండి. ఏటీఎంలో మనకి ప్రీమియం అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి ఓటీఎంతో కంపేర్ చేసుకుంటే. కాకపోతే ఏటీఎంలో కూడా ఏముంటుంది మనకి, డికే అనేది ఉంటుంది అనమాట. ప్రైస్ స్లోగా మూవ్ అయినా లేదు అక్కడే ఉందనుకోండి, ఏటీఎంలో కూడా మనకి డికే అనేది వస్తుందండి. కాబట్టి లాస్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా, అందుకే ఏటీఎంని కూడా అవాయిడ్ చేస్తున్నాం అండి. నెక్స్ట్ గమనించండి, ఏముందండి మనకి, ఐటీఎం అనేది ఉంది కదా. ఇందులో మనకి డికే అనేది కొంచెం తక్కువ ఉండదండి. కాకపోతే ఏముంటుందండి మనకి, ఎక్కువ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉండదండి. కాబట్టి మీకు రిస్క్ ఓకే అనుకోండి, ఏటీఎంలో మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు మీరు అంత రిస్క్ ఇవ్వలేరు అనుకుంటే ఏం చేయాలి, ఏటీఎం స్ట్రైక్స్లో ఎంటర్ అవ్వండి. ఓటీఎంలో మాత్రం తీసుకోవద్దండి ఎవరైనా సరే. కాబట్టి ఆప్షన్ బయింగ్ చేయాలనుకున్న ఎవరైనా సరే ఐటీఎం లేదా ఏటీఎం ఈ రెండిట్లో ఉండడానికి ట్రై చేయండి. ఓటీఎంలో ఏముంటుంది మనకి, డికే అనేది ఎక్కువ ఉంటుంది కదా, లాస్ వస్తుంది. కాబట్టి ఓటీఎంని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.